వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు, పర్సనల్ అటాక్స్ చేసేవారికి లాలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో ట్రోలింగ్ ఎక్కువైపోతుంది, పర్సనల్ అటాక్స్ ఇంకా ఎక్కువగా చేస్తున్నారు విపరీతంగా. వాళ్ళు రియాక్ట్ అయితే దాని మీద కూడా మళ్ళీ రియాక్షన్ వీడియోస్ వీళ్ళు చేసి కూడా అటాక్ చేస్తూ ఉన్నారు కదా. సో వీళ్ళకి లాలో ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? జనరల్‌గా ఇప్పుడున్న సమాజంలో ఏమైతుంది అంటే, ఇంతకుముందు ఈ టెక్నాలజీ లేకముందు ఏందంటే, ఏ విషయమైనా కూడా 4 గోడల మధ్యలనో, నలుగురు మధ్యలో జరుగుతుండే. ఓకే. ఎక్కువ వ్యాప్తించకపోతుండే ఎక్కడికి. ఓకే. ఇప్పుడు సపోజు పూర్వకాలంలో ఒక వ్యక్తిని మనం తిట్టాలనుకో, మనకు తెలిసిన సర్కిల్లో తిడుతుండే అంతే. ఒకవేళ తిట్టాలనుకున్నా, ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా పెడుతుండే. ఇప్పుడున్న దాని ప్రకారం ఏందంటే, మనకి ఎవరైనా ఒక వ్యక్తి తెలుసు, వాడిని తిట్టాలనుకుంటే వాని అకౌంట్‌లో పోయి వాని మీద కామెంట్ చేస్తే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఎక్కడో కూర్చున్న వ్యక్తిలో కూడా తెలిసిపోతున్నది. సో, ఎవరైనా కూడా ఏందంటే, మనల్ని ఎవరన్నా సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టినా, లేకపోతే డిఫేమ్ చేసినా, డిఫమేటరీ వర్డ్స్ యూజ్ చేసినా, ఓకే. మనకు ఏ వ్యక్తి వల్లనన్నా గనక మనకు డిఫేమ్ గనక అయితే మనం సామాజికంగా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్‌గా కావచ్చు, అయితే గనక వాళ్ళ మీద మనం 2 రకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకటి మనము సివిల్ డిఫమేషన్ వేసుకోవచ్చు. రెండోది క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవచ్చు. ఓకే. సో, సివిల్ డిఫమేషన్ అంటే ఏముంటదంటే ఏందంటే, మనం ఆ వ్యక్తి నుంచి కాంపెన్సేషన్ అడగటాన్ని మనం సివిల్ డిఫమేషన్ అంటాం. సింపుల్. ఏముంటది? ఒక వ్యక్తి నన్ను అనవసరంగా ఒక మాట అన్నాడు, లేకపోతే సమాజంలో నన్ను డిఫేమ్ చేసిండు, లేకపోతే ఆ వ్యక్తి అలా మాట్లాడడం వల్ల నేను మానసిక వేదనకు గురైపోయినా, దీనివల్ల నాకు మానసిక ప్రాబ్లం కలిగించిండు కాబట్టి, ఆ వ్యక్తి మీద షూ చేస్తూ నాకింత అమౌంట్ ఇప్పియండి. ఆ వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి షూ చేస్తూ నాకింత అమౌంట్ ఇప్పియండి అనేది సివిల్ డిఫమేషన్. ఓకే. సో, సివిల్ డిఫమేషన్‌లో ఓన్లీ మీరు కాంపెన్సేషనే అడగగలుగుతారు. మీకు ఎంత లాస్ అయిందనేది, దానివల్ల మీరు ఎంత మానసిక క్షోభపడ్డారనేది అడుగుతారు. ఓకే. అప్పుడప్పుడు మనం పేపర్‌లలో, టీవీలలో చూస్తాం కదా! సివిల్ దావా చేసినా నా పరువుకు నష్టం కలిగించినావు. కాబట్టి నిన్ను 100,00,00,000 అడుగుతా, 200,00,00,000 అడుగుతా అని పెద్ద పెద్ద ఇంకా రాజకీయ నాయకుల గురించి రాజకీయ అదే. నాయకులంతా అడుగుతుంటారు చూడు. ఓకే. దాన్ని సివిల్ డిఫమేషన్ అంటాం. క్రిమినల్ డిఫమేషన్ అంటే ఏముంటదంటే ఏందంటే, ఒక వ్యక్తి చేసిన చర్యల వల్ల నా హోదాకు గానీ, నాకు మానసికంగా గానీ బాధ కలిగింది, నా హోదాకు భంగం కలిగింది, లేకపోతే సమాజంలో నా పరువు పోయింది కాబట్టి, ఆ వ్యక్తిని శిక్షించండి అని అడిగే అధికారం మనకు క్రిమినల్ డిఫమేషన్‌లో ఉంటది. క్రిమినల్ డిఫమేషన్‌లో ఓన్లీ తప్పు గనక చేస్తే, క్రిమినల్ డిఫమేషన్ యేసుకుంటే అతన్ని జైలుకు పంపే అధికారం కోర్టుకుంటది. ఓకే. ఇది గాకుండా మళ్ళా ఏ వ్యక్తి అయినా గనక మనల్ని సోషల్ మీడియా ఉపయోగించి ఇబ్బంది పెట్టినా, తిట్టినా, లేకపోతే మనకు సమాజంలో భంగం మన హోదాకు భంగం కలిగించినా, మనం సైబర్ క్రైమ్స్‌కెళ్ళి మళ్ళా క్రిమినల్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటది. ఓకే. ఓకే. సో, అట్లా 3 రకాల కేసులు యేసుకునే అవకాశం ఉంటది. సో, ఇప్పుడున్న సమాజంలో మనకు ఇంతకుముందు ఇండియాలో ఏంది ప్రాబ్లమ్ ఏందంటే, డిఫమేషన్ కేసులకి కొద్దిగా వాల్యూ లేకుంటుండే. డిఫమేషన్ కేసులనేటివి కొద్దిగా సీరియస్‌నెస్ లేకుండా ఉంటుండే. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న సోషల్ మీడియా పెరగటము, తర్వాత ఒక వ్యక్తిని హింసించే విధానం మారటంతోని, ఓకే. తర్వాత దాని వ్యాప్తి అనేది పెద్దగా అయిపోయింది కదా! ఇప్పుడు ఒక్క దగ్గర మనం ఒక పోస్ట్ చేసినామనుకో, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, ఈ మధ్య కాలంలో ఈ డిఫమేషన్ కేసులు చాలా పెరిగినాయి. ఓకే. కోర్టులు కూడా వాటిని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇంతకుముందు ఏదో అంత పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, ఈ మధ్య కాలంలో కోర్టులు కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అవునా? ఓకే. ఓకే. సివిల్ డిఫమేషన్ కేసులు గానీ, క్రిమినల్ డిఫమేషన్ కేసులు గానీ, మనకు డిఫమేషన్ అనేది ఇండియాలో రాబోయే కాలంలో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఓకే. విపరీతంగా. సో మీరన్నట్టుగా ఈ అది. కేసెస్ పెరిగిపోతున్నాయి. అలాగంటే దాని వాల్యూ కూడా ఫైల్ పెరుగుతుంది. చేసేవాళ్ళు. వాడి ఓకే. ఫైలింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అది ప్రాబ్లమ్ ఏమైతుందంటే అది మొత్తం సోషల్ డ్యామేజ్ చేస్తుంది. ఓకే. మొత్తం సోషల్ వ్యక్తిపరంగా డిఫేమ్ అయిపోతున్నాడు కాబట్టి. ఓ నలుగురు గోడల మధ్యలో జరిగిందనుకో, సరే ఈడి వరకే ఉంటదిలే అని వెళ్ళిపోతున్నాం. కానీ అది ప్రపంచానికి తెలిసేటట్టు వాళ్ళు చేయటం వల్ల ఏందంటే మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఊరుకోవటం లేదు. ఓకే. పెద్ద ప్రాబ్లం ఏందంటే, నేను ఒక వ్యక్తిని ఇంతకుముందు అనుకుందాం సపోజ్. మనకు సోషల్ మీడియా లేనప్పుడో, లేకపోతే ఇంటర్నెట్ లేనప్పుడు మనం తిట్టాలనుకుంటే, ఆ వ్యక్తికి కనిపించినప్పుడే తిట్టగలుగుతాం మనం. ఎందుకంటే నేను ఒక్క నీడ కూర్చొని తిడితే ఎవరికి అర్థం కాదు కదా! అవును. కాబట్టి ఆ వ్యక్తికి కనిపించినప్పుడు తిడుతుండేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని తిట్టాలనుకో, ఎక్కడ మనకిప్పుడు తిట్టాలనిపించిందనుకో, వాని ఖాతా వానిది ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళో, వాని ఫేస్‌బుక్‌లోకెళ్ళో, లేకపోతే వానిది ఎక్కడో దగ్గర ఆన్‌లైన్‌లో పోయి రప్ప వాని గురించి ఇష్టం ఉన్నది తిట్టేయొచ్చు మనం. సో, మనిషికి ఎమోషన్ అనేది ఆగటం లేదు. ఓకే. సో, ఇంతకుముందు తిట్టాలనుకుంటే నాకిప్పుడు తిట్టాలనిపించింది. వాడు దొరికేంత వరకు ఆగాలి నేను. ఈలోపు ఆ కోపం పోతుండే. ఓకే. ఇప్పుడు ఏమైతుంది, తిట్టాలి. ఖతం వాని సోషల్ మీడియా ఖాతా తీయాలి, వాడిని తిట్టాలి. రికార్డ్ చేసి రికార్డ్ పోస్ట్ చేయాలా, చేయొచ్చు. పోస్ట్ చేయాలి. ఖతం.
ఇక దాంతో ఏమవుతుందంటే క్రైమ్ పెరుగుతుంది కదా, అవునవును. డిఫమేషన్ బాగా పెరిగిపోతుంది దాంతో. ఓకే. ఈ మధ్యలో అవేర్నెస్ వచ్చింది చాలా మంది జనాలకి. ఎందుకంటే చాలా మంది పర్సనల్గా వచ్చి మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు, సార్ చేయండి, ఏం కాదు, శిక్షించండి, క్రిమినల్ డిఫమేషన్ అయ్యండి, సివిల్ డిఫమేషన్ శిక్షించండి అని తిడుతున్నారు అట్లా. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.